శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాణేశ్వరీ విద్య సర్వవిష దుష్ట ఉపద్రవహరం. సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిసారణ్యంలో ఇలా కొనసాగింది. ఋషులారా, ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతునికి ఉపదేశించబడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను. అయితే దానికి ముందు ఏ ఏ స్థానాల్లో సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం. శ్మశానం, పుట్ట, పర్వతం, నొయ్యి, చెట్టు, తొర్ర వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆపేసిన చోట 3 ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడ్డ ప్రాణులు మిగలరు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్ఠి రోజున కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు. కటి, కణత సంధి భాగాలు, ముఖము, గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగించబడుతుంది. ఆ దివాకర భోగం తర్వాత గణనా క్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను, కాలసర్పాలను ఈ విధంగా జోడించారు. శేషుడు సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు మంగళుడు, కర్కోటకుడు బుధుడు, పద్ముడు గురుడు, మహాపద్ముడు శుక్రుడు, శంఖుడు శని, కులికుడు రాహువు. రాత్రైనా పగలైనా బృహస్పతి భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఆ కాలంలో పాము కాటుకి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగము అంతే. రాత్రి పగళ్ల గణన 30 ఘటికలలో ఉంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మించబడిన కాలచక్రంలో చంద్రుడు పాడ్యమి నాడు కాళ్ళ బొటని వేళ్లలోనూ, విధియ నాడు కాళ్ళపైన, తదియ నాడు మోకాళ్ళలోనూ, చవితి నాడు వాటికి పైన, పంచమి నాడు తొడల మధ్యలోనూ, షష్ఠి నాడు నాభిలోనూ, సప్తమి నాడు ఛాతీ పైన, అష్టమి నాడు స్తనాలలోనూ, నవమి నాడు గొంతుపైన, దశమి నాడు ముక్కుపైన, ఏకాదశి నాడు కన్నులలోనూ, ద్వాదశి నాడు చెవుల వద్దను, త్రయోదశి నాడు కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశి నాడు కణతలపైన, పున్నమి అమావాస్యల్లో మస్తకం పైన మానవులలో నివాసముంటాడు. చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసిన ఆ ప్రాణిని బ్రతికించవచ్చు. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు, కానీ సాధకుడు శరీరమర్దనం ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు. ఓం హం సహ సంహ అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్రం సాధకునికి పరమ మంత్రం. విషరూపంలో ఉన్న పాపాన్ని నశింపచేసే శక్తిగల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో 4 ప్రకారాలున్నాయి. మొదటిది బీజ బిందువుతో, రెండవది 5 స్వరాలతో, మూడవది 6 స్వరాలతో, 4వది విసర్గతో కూడి ఉంటాయి. ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులే స్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహామంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్ప విషాలను విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓంను, కంఠంలో కురును, ఇరు గుల్ఫాలలో కులేని, 2 పాదాలపై స్వాహా మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేయించుకుని ఉండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల రాయించిన గృహాలలో పాములు నిలవలేవు. ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో 1000 మార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయం ఉండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు. దేవతలు, అసురులు ఈ మంత్రాన్ని 7 లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులయ్యారు. ఒక అష్టదళ పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణ రేఖే కుక్కుట విగ్రహ రూపిణి స్వాహ అనే మంత్రంలోని 2 అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై రాయాలి. ఆ తర్వాత ఓం పక్షి స్వాహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరం అవుతుంది. ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకుల పాలిట కల్పవృక్షం. ఈ మంత్రం ద్వారా బొటనవేలు నుండి చిటికెనవేలి దాకా కరన్యాసం, ముఖ, హృదయ, లింగ, పాద భాగాలపై అంగన్యాసం చేసి ఉన్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి. ఈ మంత్రాన్ని 1,00,000 మార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపారా చూస్తే చాలు, ఆ వ్యక్తిలోకి ఎక్కిన విషం దిగిపోతుంది. ఓం హ్రీం హ్రౌం హ్రీం భీరుండాయ స్వాహ. ఈ మంత్ర సాధకుడు దీని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విష ప్రభావం క్షీణిస్తుంది. మరొక సాధన ఇది. సాధకుడు తన 2 పాదాగ్రాలలోనూ ఆలను, చీలమండల్లో, గుల్ఫాలలో ఈలను, జానువుల్లో ఊలను, కటిలో ఏఐలను, నాభిలో ఓను, ఛాతీపై ఔని, ముఖంలో అంని, మస్తకంలో అహాను స్థాపించుకొని ఓం హంసహ అను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకొని నిత్యం జపపూజనాలను చేస్తూ ఉంటే
అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది. సాధకుడు నేను స్వయంగా గరుత్మంతుడిని అనే భావనతో ధ్యానంలోకి వెడలిపోయి ఈ మంత్ర సాధన చెయ్యాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంతసేపు అతనిలో తాను గరుడును అనే ధ్యాసయే ఉండాలి. హం అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తిని కలిగి ఉంటుంది. హంసహ మంత్రాన్ని ఎడమ చేతిలో న్యాసం చేసుకున్న సాధకుడు ధ్యాన పూజన నిత్య జపశక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్ని, శ్వాసనాళికని అదుపు చేసే శక్తిని, సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకి, మాంసంలోకి దూసుకొని పోయి సర్ప విషాన్ని నశింపచేస్తుంది. పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై ఓం హంసహ మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠ స్వామిని, ఇతర దేవతలని కూడా ధ్యానించాలి. దీనివల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు. ప్రత్యంగి రాజడాన్ని బియ్యం కడిగిన నీళ్లలో నానపెట్టి పిండితే, రోగి నోటిలోకి పిండితే విష ప్రభావం తగ్గుతుంది. పునర్నవ, ప్రియంగు, వక్త్రజ, శ్వేత, బృహతి, కూష్మాండ, అపరాజిత జడం, గేరు, కమలగట్ట ఫలం వీటన్నింటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారు చేసి దాన్ని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటు వేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని తాగిస్తే విష ప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీష వృక్ష పంచాంగాలను అనగా ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు, గాజర బీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషం నుండి విడుదల లభించవచ్చు. ఓం హ్రీం అహాను ఉచ్చరిస్తూ హృదయ లలాటుదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విద్యుక్తంగా 15,000 మార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిధులు కాగలరు, దీర్ఘాయువులు కాగలరు. ఋషులారా, బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్ర జప విధానాన్ని శివుడు ఉపదేశించాడు. ఇది గోపనీయమైన మీకు వినిపిస్తాను. దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయం అనేదే ఉండదు. ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలుచుకున్న వారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలుపెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను రాసుకుంటూ పోవాలి. ఓంకారం బ్రహ్మ బీజమైతే శివకేశవ బీజం హ్రీంకారం. త్రిశూలాన్ని గీసి దాని 3 తలలపై హ్రీంకారాన్ని లిఖించాలి. సాధకుడు త్రిశూలాన్ని ధరించి దాన్ని ఆకాశం వైపు గిరగిరా తిప్పగానే సర్ప దుష్టశక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారి అయి ఆకాశం వైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలు, కుత్సిత గ్రహాలు, వినాశకర మేఘాలు, రాక్షస శక్తులు భయపడి పారిపోతాయి. ఆ ధనస్సు ధూమ్రవర్ణంలో ఉండాలి. ఈ మంత్రం ముల్లోకాలను రక్షించగల సామర్థ్యం కలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కర్లేదు కదా. ఓం జుమ్ సుమ్ హుం ఫట్ అనేది మరొక మంత్రం. సాధకుడు 8 కాచుకర్రలను దీనితో అభిమంత్రించి 8 దిక్కుల్లో పాతి ఉంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా, విద్యుత్ జ్వాలలు రగలకుండా భూమి రక్షించబడుతుంది. ఇది గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో 8 కర్రలు 21 మార్లు అభిమంత్రించి 8 దిక్కుల్లో పాతి ఉంచితే ఆ మధ్య భాగంలో ఉన్న వారికి సర్వోపద్రవాల నుండి రక్షణ లభిస్తుంది. ఓం హ్రాం సదాశివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికన వేలు వాడుతూ అనార్ పుష్పం వలె కాంతుల వెదజల్లో ఒక పిండాన్ని నిర్మించాలి. దాన్ని చూడగానే దుష్టజనులు, దుష్ట మేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి. ఓం హ్రీం గణేశాయ నమః. ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః. ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య రామరాయ నమః. ఈ మంత్ర సంగ్రహాన్ని భైరవపిండం అంటారు. ఇది విషాన్ని, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్ని సమాప్తం చేయడంలో కడు సమర్థం. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణని, భూత రాక్షసాది గణాల ఉపద్ర శక్తుల నుండి రక్షణని కల్పించగలదు. ఓం నమః అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకొని ధ్యానం చేయడాన్ని వజ్రముద్ర అంటారు. ఇది విష శత్రు భూతగణాలను నశింపచేయగలదు. ఓం క్షుం నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకొని స్మరణ చేసినా అదే ఫలం ఉంటుంది. ఓం హ్రాం నమః అనే మంత్రోచ్చాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ పాప గ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్ష్మా నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితం ఉంటుంది. ఓం లసద్ ద్విజిహ్వాక్ష
స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ దైవధ్యానం చేయడం వల్ల పంట పొలాలు గ్రహభూత విష పక్షి పీడల నుంచి రక్షించబడతాయి. ఓం క్ష్వా నమః అనే మంత్రాన్ని నగారాపై ఎర్రని సిరాతో రాసి చదువుతూ కర్రతో కొడితే ఆ శబ్దాలను వినగానే పాపగ్రహాది ఉపద్రవకారక తత్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి. ఓం శాంతి శాంతి శాంతి.